స్వామిని. మొన్న రిపబ్లిక్ సేల్స్‌లో కొన్నాం గదా! రిపబ్లిక్ డే సేల్స్‌లో మనమైతే ఐక్యూ జీ9 అయితే తీసుకున్నాం గదా! దాన్నయితే రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాము. ఇది బ్యాక్ కెమెరా నుంచి అయితే యూజ్ చేసి 4K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇదైతే మంచి ఆప్షన్ అవుతుంది. అందుకే కెమెరా టెస్ట్ అయితే చేస్తున్నాను. ఇది 1xలో వస్తుంది మనకు వీడియో. ఎట్లొస్తుందో చూడొచ్చు మనకైతే. ఇది మనం బ్యాక్ సైడ్ ఇట్లా మన మీద ఈ లైటింగ్ కూడా పడితే ఎట్లుంటుందో చూస్తున్నాను. ఇగ చూడండి. కాకపోతే లాంగ్ వెళ్ళినాను. ఇప్పుడు దీన్ని 2xలో అయితే చూద్దాము. 2x 2xలో అయితే చూస్తే దాన్నయితే తెలుస్తదనమాట. ఇంతకుముందు 1xలో వచ్చినుండే ఇప్పుడు 2xలో కూడా చూడండి. మనం ఎంత జూమ్ అయినాము, వైడ్ యాంగిల్ అనేది ఎంత తగ్గిందనేది మీకు అర్థమైతది. క్లారిటీ కూడా ఎట్లుందో మీకైతే అర్థమైతదనమాట. ఇది మనకు బ్యాక్ సైడ్ నుంచి అయితే యూజ్ చేసి తీస్తున్నాము. ఇప్పుడైతే మనం బొకే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాము. కొంతమంది బొకే వీడియో కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా! దానికోసమే ఐక్యూ జీ9లో బొకే వీడియో కూడా చేస్తున్నాము. బొకే వీడియో అంటే ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయి మనం హైలైట్ కనబడతాం అనమాట. ఇది 1080p 24 ఎఫ్పిఎస్లో మాత్రమే రికార్డ్ అవుతుందన్నమాట. 30 ఎఫ్పిఎస్లో మాత్రం లేదు. ఇదొకటైతే అబ్జర్వ్ చేసుకోండి. ఎపేచర్ కూడా 1.0లో మాత్రం రికార్డ్ చేస్తున్నాము. అంతకన్నా తక్కువ అయితే లేదు. ఈ ఎపేచర్ 16 వరకు అయితే ఉన్నది. అక్కడ నుంచి అయితే మనం 4K 30 ఎఫ్పిఎస్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30 ఎఫ్పిఎస్ కాకపోతే 180pలో మనము 60 ఎఫ్పిఎస్లో కూడా వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీ చాయిస్ అన్నమాట. మీరు ఎట్లా కావాలనుకుంటే అట్లా. మనకైతే ఫ్రంట్ సైడ్ అయితే 1080p 30 ఎఫ్పిఎస్లోనే వీడియో రికార్డింగ్ అయితే ఉందంటారు. అది కూడా ఫ్రంట్ సైడ్ నుంచి అయితే రికార్డ్ చేసి చూపిస్తా. ఇక ఫ్రంట్ సైడ్ కూడా చూడండి అన్నమాట. ఇది మనకైతే బొకే వీడియో అయితే వస్తుంది. ఇక చూడండి మనమైతే ఇగో ఇట్లా అయితే తిరుగుతున్నాము. ఇగో సన్లైట్కి అయితే వచ్చినాం అనమాట. సన్లైట్ అయితే నా ఫేస్ మీదనే పడుతుంది. వీడియో అనేది ఎట్లా వస్తుందో చూడొచ్చు. నేనైతే లైట్గా నడుస్తున్నాను. చేతిలో ఎలాంటి గింబల్ అయితే లేదు. కానీ నేను నడుస్తున్నాను. ఓన్లీ హ్యాండ్ తోటే తీస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా ఎట్లుందో మీరు చూడొచ్చు. ఇది బొకే వీడియో. మనమైతే 1080p 30 ఎఫ్పిఎస్లో రికార్డ్ చేస్తున్నాము. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఎపేచర్ 1.0లో అయితే ఉందన్నమాట. మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎట్లా బ్లర్ అయితే చూపిస్తుందో చూడండి. మీకైతే ఫ్రంట్ నుంచి అయితే వస్తుందన్నమాట ఈ వీడియో అనేది. ఇప్పుడైతే ఈ మైకును కూడా తీసేసి చూద్దాము. ఆడియో ఎట్లా వస్తుందో కూడా చూడొచ్చు. ఇగో రిసీవర్ అయితే తీసేసినాను. ఇప్పుడు మనకి ఇన్బిల్ట్ ఈ ఫోన్ నుంచే వస్తుందన్నమాట. ఎక్కువగా సెల్ఫీ కెమెరా యూజ్ చేసి వీడియో తీసే వాళ్ళకు యూజ్ అవుతుంది. అందుకని అయితే నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ నుంచి వాయిస్ ఎట్లుందో చూసుకోవచ్చు. ఇదైతే మనకైతే ఫోన్ నుంచే వస్తుంది. ఇవి అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా ఎట్లుందో మీరైతే చూసుకోవచ్చు. ఇదన్నమాట ఈ ఫోన్ది బ్యాక్ సైడ్ ఇట్లా ఫ్రంట్ సైడ్ యూజ్ చేసి బొకే వీడియో. ఇది చూడండి మనమైతే ఐక్యూ జీ9 కెమెరా బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి స్లో మోషన్ వీడియో అయితే తీస్తున్నాము. చూడండి విజువల్స్ అయితే సూపర్గా ఉన్నాయి. స్లో మోషన్లా చూడడానికి అయితే కన్నుల పండుగలాగా అనిపిస్తుంది. మావోడు రన్నింగ్ చేస్తుంటే మీకు ఎట్లా అనిపించింది ఈ స్లో మోషన్ మోడు? లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి 1xలో అయితే తీసామన్నమాట. ఇది బ్యాక్ సైడ్ యూజ్ చేసి 2xలో అయితే ఫోటో అయితే తీసాము. ఇది పోర్ట్రైట్లో 1xలో తీసామన్నమాట. ఫోటో ఎట్లా వస్తుందో చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకు 2xలో అయితే ఫోటోనైతే తీసామన్నమాట.